Hello, all. Welcome to Chitradru. Welcome to another video, another vlog. So the wait is over. Stranger Things season 5 finally release అయిందన్నమాట. ఈ రోజు మార్నింగ్ 6:30కి నెట్ఫ్లిక్స్ స్ట్రీమ్ అవుట్ స్టార్ట్ అయింది. అది కూడా పార్ట్ 1 అన్నమాట. సో పార్ట్ 1 లో 4 ఎపిసోడ్స్ వస్తున్నాయి. అండ్ 3 ఎపిసోడ్స్ వచ్చేసి డిసెంబర్ 25th రిలీజ్ అవుతున్నాయి. ఇంకా లాస్ట్ ఎపిసోడ్ వచ్చేసి డిసెంబర్ 31st రిలీజ్ చేస్తున్నారు. సో ప్రజెంట్లీ మనం పార్ట్ 1 చూస్ చేస్తాం అనమాట. ది బెస్ట్ ఎక్స్పీరియన్స్, తోప్ ఎక్స్పీరియన్స్ అనమాట. సో ఈ వీడియోలో సిరీస్ ఎలా ఉంది, దాంట్లో పాజిటివ్స్ ఏంటి, నెగిటివ్స్ ఏంటి, స్టోరీ లైన్ ఏంటి అనేది కొంచెం డిస్కస్ చేసుకుందాం. సో ఛానల్ కొత్త వస్తుంటే ప్లీజ్ కమెంట్స్ కానీ విజిట్ కాదు సబ్స్క్రైబ్ చేస్తున్నారు, సపోర్ట్ చేస్తున్నాను. అండ్ లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఇంకా బేసిక్ స్టోరీ లైన్ వచ్చి మాట్లాడేసుకుంటే హాకిన్స్ లో మిలిటరీ మన ఎల్ని పట్టుకోవడానికి ట్రై చేస్తుంటారు అనమాట. అండ్ అనదర్ సైడ్ వెక్నా హాకిన్స్ లో చిన్న పిల్లల్ని కిడ్నాప్ చేస్తుంటాడు. సో ఈ రెండు స్టోరీ లైన్స్ ఎలా కలిసాయి అండ్ వీటి మధ్యలోకి మన డస్టిన్ గ్యాంగ్ ఎలా దూరారు, ఎలాంటి అడ్వెంచర్ చేశారు అనేది రిమైనింగ్ పార్ట్ ఆఫ్ స్టోరీ అనమాట. సో టోటల్ 4 ఎపిసోడ్స్ ఉన్నాయి. సో ఫస్ట్ ఎపిసోడ్ వచ్చేసి టోటల్ సెటప్ కి టైం తీసుకున్నారు అనమాట. మన వాళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారు, ఏమైనా చేస్తున్నారు, సో వాట్ ఈస్ ద స్టోరీ ఆఫ్ ది సిరీస్, ఇలా ఎక్స్ప్లెయిన్ చేస్తూ వెళ్ళిపోతారు అనమాట ఫస్ట్ ఎపిసోడ్ అంతా. అండ్ సెకండ్ ఎపిసోడ్ వచ్చేసరికి సబ్ ప్లాట్స్ గా డివైడ్ చేశారు అనమాట. ఒక్కొక్క క్యారెక్టర్ కి ఇంపార్టెన్స్ ఇచ్చుకుంటూ ఒక్కొక్కరికి ఒక్కొక్క గోల్ పెడుతూ అలా సెట్ చేసి పడేశారు ఎపిసోడ్ 2 వచ్చేసి. అండ్ ఎపిసోడ్ 3 లో అసలైన స్టోరీ స్టార్ట్ అవుతుంది అనమాట. మన వాళ్ళు ఒక క్రేజీ ప్లాన్ తో వస్తారు. ఇంకా ప్లాన్ ఎగ్జిక్యూషన్ ఎలా అయింది, లాస్ట్ గేమ్ అయింది. ఇంకా ఎపిసోడ్ 3 లో లాస్ట్ వచ్చి ట్విస్ట్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది అనమాట. జస్ట్ మైండ్ బ్లాక్ అయిపోతుంది. ఇంకా ఎపిసోడ్ 4 టోటల్ ఐ థింక్ 1 hour 20 minutes ఉందన్నమాట. ఈ 1 hour 20 minutes మీకు అస్సలు బోరే కొట్టదు. అండ్ లాస్ట్ 15 minutes ఏదో అది మ్యాడ్ స్టఫ్ అంతే. సో స్ట్రేంజర్ థింగ్స్ ఫ్యాన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఎలాంటి స్టఫ్ కావాలో అలాంటి స్టఫ్ ఎపిసోడ్ 4 లో లాస్ట్ 15 minutes ఉంటుంది అనమాట. అసలు ఆ విజువల్స్ కానీ, ఆ ప్రెజెంటేషన్ కానీ, ఆ రైటింగ్ కానీ బాబా నెక్స్ట్ లెవెల్. మంచి క్లిఫ్ హ్యాంగ్ అయితే ఎండ్ చేశారు అనమాట. ఎపిసోడ్ 4 వచ్చేసి మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. సో నాకు నచ్చిన బెస్ట్ థింగ్స్ ఏంటంటే రైటింగ్ అనమాట. అసలు రీసెంట్ గా కొన్ని సిరీస్ లో లాస్ట్ సీజన్ వచ్చేసరికి రైటింగ్ లో అన్ని పోగొడుతున్నమాట. లైక్ గేమ్ ఆఫ్ థ్రోన్స్ కానీ అండ్ మన సెక్స్ ఎడ్యుకేషన్ కానీ, ఇవన్నీ లాస్ట్ ఫైనల్ సీజన్స్ అన్ని రైటింగ్ లో అన్ని పోగొట్టి మొత్తం ఎలా అయిపోతున్నమాట. సో అలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉండే నాకు కూడా. స్ట్రేంజర్ థింగ్స్ కూడా ఏం చేయబోతుందో, ఏం ఫ్లాప్ అవుతుందో అని కొంచెం ఉండే అనమాట. కాకపోతే ఆ థర్డ్ ఎపిసోడ్ గాంచి నెక్స్ట్ లెవెల్ కలిపింది రైటింగ్ మాత్రం. ఈచ్ క్యారెక్టర్ ఇంపార్టెన్స్ ఇచ్చుకుంటూ ఆ క్యారెక్టర్స్ ని అందరూ ఇన్వాల్వ్ చేస్తూ ఈవెన్ సబ్ ప్లాట్స్ కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా రాసుకున్నారు అనమాట. మీకు ఎక్కడ ఏ సబ్ ప్లాట్ కూడా బోర్ కొట్టదు. అండ్ ఇన్ బిట్వీన్ వచ్చే కన్వర్జేషన్స్ కానీ, ఆ డైలాగ్స్ కానీ చాలా బాగున్నాయి. ఇక నెక్స్ట్ బిగ్ థింగ్ వచ్చేసి విజువల్స్ అనమాట. అస్సలు నెక్స్ట్ లెవెల్ విజువల్స్. నెట్ఫ్లిక్స్ అయితే మామూలుగా పెట్టలేదు. వాళ్ళ దగ్గర ఉన్న మనీ మొత్తం స్ట్రేంజర్ థింగ్స్ పెట్టిన అనిపిస్తుంది మరి నాకైతే. నెక్స్ట్ లెవెల్ విజువల్స్ ఉన్నాయి. ఆ విఎఫ్ఎక్స్ కానీ, మెయిన్లీ ఆర్ట్ డిపార్ట్మెంట్ మాట చాలా రియలిస్టిక్ ఉంటాయి. ఆ లొకేషన్స్ కానీ, ఆ సెటప్స్ కానీ చాలా అంటే చాలా రియలిస్టిక్స్ ఉంటాయి. అండ్ సినిమాటోగ్రఫీ అయితే మనం ఇంకా హాకీస్ లోని మనం చూస్తున్న ఫీల్ తీసుకొచ్చింది అనమాట. నెక్స్ట్ లెవెల్ అంతే. మ్యాడ్ స్టఫ్ అస్సలు మిస్ అవ్వకండి. స్ట్రేంజర్ థింగ్స్ ఫ్యాన్స్ ఎవరు ఉంటారో మిమ్మల్ని అసలు డిసప్పాయింట్ చేయదన్నమాట. అనదర్ గ్రేట్ సీజన్ ఇదైతే. అండ్ ఈ 4 ఎపిసోడ్ చూడండి. నెక్స్ట్ థర్డ్ ఎపిసోడ్ డిసెంబర్ 25th వస్తాయి. సో దానికోసం వెయిట్ చేస్తున్నారు అనమాట. అండ్ ఎవరైతే స్ట్రేంజర్ థింగ్స్ ఎప్పటికీ చూడలేదో ప్లీజ్ టు వాచ్. మీరు ఒక మంచి ఎక్స్పీరియన్స్ మిస్ అవుతున్నారు. ఒక మాటలో చెప్పాలంటే మాత్రం గ్రేట్ సిరీస్ అనమాట. వన్ ఆఫ్ ది గ్రేట్ సిరీస్, వన్ ఆఫ్ ది బెస్ట్ సిరీస్ ఇన్ వరల్డ్ లో తీసేస్తే స్ట్రేంజర్ థింగ్స్ పక్కా ఉంటుంది. సో అలాంటి సిరీస్ మళ్ళీ అసలు మిస్ చేసుకోకండి. ఎవరైతే చూడలేదు ఇప్పుడు నుంచి స్టార్ట్ చేయని చూడటం. ఐ థింక్ డిసెంబర్ 21st కల్లా మీరు మొత్తం అయిపోగొడతారు. సో ది బెస్ట్ సిరీస్ అనమాట. అండ్ యాక్టర్స్ పర్ఫార్మెన్స్ మాట్లాడుకోవాలి. ఇంకా తెలిసిందే కదా, ఈ చిన్న అంటే ఫ్యాబులస్ జాబ్ అనమాట. బట్ మనకేమనిపిస్తుంది అంటే ఆ చిన్నప్పుడు వాళ్ళు చేసినవి అన్ని మనం మిస్ అవుతున్న ఫీల్ వస్తుంది అనమాట. ఎందుకంటే ఇప్పుడు అందరు పెద్దోళ్ళు అయిపోయారు, పెద్ద పెద్ద అడ్వెంచర్ చేస్తున్నారు అనమాట. కానీ ఎంతైనా ఫస్ట్ సీజన్, సెకండ్ సీజన్ అనేది కొంచెం మనకి బాగా ఇన్వాల్వ్ అయిపోతాం అందరూ. ఎందుకంటే మన చిన్నతనం తెలుస్తుంది. మన చిన్నప్పుడు ఏవే అడ్వెంచర్ చేయాలనుకున్నామో అవి మనం మన ఈ సిరీస్లో చూస్తాం. అలా అనిపిస్తే మన ఫీల్ తీసుకొస్తుంది. అండ్ నెగిటివ్స్ వచ్చేసరికి నాకు ఫస్ట్ 2 ఎపిసోడ్లో కొంచెం టైం తీసుకుని అనిపిస్తుంది అనమాట. ఈచ్ అండ్ ఎవ్రీ సీజన్లో అది జరుగుతుంది అనమాట. ఫస్ట్ 2 ఎపిసోడ్స్ సెటప్స్కి, ఆ సబ్ ప్లాట్స్కి టైం తీసుకుంటారు. ఇంకా తర్వాత స్టోరీ లైన్లోకి వెళ్ళిపోతారు అనమాట. సో అది. అండ్ మ్యూజిక్ చాలా బాగుంది. అసలు థీమ్ మ్యూజిక్ ఫస్ట్ టైం వింటుండే మాత్రం గూజ్ బంప్స్ వచ్చినాయి అన్నమాట. ఎందుకంటే చాలా ఇయర్స్ అవుతా థీమ్ మ్యూజిక్ వింటున్నా. సో దట్స్ ఇట్. సో ఫైనల్ వర్క్ చేస్తే ఇట్స్ ఎ గ్రేట్ సిరీస్, మస్ట్ వాచ్ సిరీస్ అనమాట. సో డోంట్ మిస్ ఇట్. అసలు మిస్ చేసుకోండి. కొంచెం టైం పెట్టుకొని చూడండి. ఈచ్ ఎపిసోడ్ 1 hour ఉంటుంది.
లాస్ట్ ఎపిసోడ్ 4 వచ్చేసి 1 hour 20 minutes అనమాట. సో డోంట్ మిస్ ఇట్. సో మళ్ళీ December 25th 3 episodes చూసి అది కూడా రివ్యూ చేస్తాను. అండ్ ఫైనల్గా December 31st ఫైనల్ ఎపిసోడ్ చూసేసి ఓవరాల్గా సిరీస్ ఎలా ఉందనేది ఒక మంచి కంక్లూషన్కి వచ్చేద్దాం. సో దట్స్ ది వీడియో గైస్. ఇఫ్ యూ లైక్ మై వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్. విచ్చేది కదరు సబ్స్క్రైబ్ చేస్తాం, సపోర్ట్ చేస్తున్నాండి. అండ్ మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్, సీ యూ, టాటా. అండ్ సినిమాలు చూస్తుండండి, ఎంజాయ్ చేస్తుండే, హ్యాపీగా ఉండండి. బాయ్ బాయ్.